ఒక పాప తన ఇంటెదురుగా ఆగి ఉన్న కారుని చూసి ఎవరిదో చూద్దామని బయటకు వస్తుంది. చూస్తే కారులో ఎవరో కనిపించరు. ఇంతలో వెనక నుండి ఎవరో ఏదో పిలిచినట్టు వినిపించడంతో ఇంటి వెనక వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. సడన్ గా ఒకడు ఎదురుగా వచ్చి ఆహా, ఇక్కడ ఉంది నా ఆల్మోస్ట్ బర్త్డే గోల్ అంటూ దగ్గరికి వస్తాడు. అప్పుడు సీన్ ఎఫ్బిఐ మీటింగ్ కి షిఫ్ట్ అవుతుంది. ఏజెంట్ లీ ఆమె పార్ట్నర్ ఫిస్క్ తో కలిసి ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఫిస్క్ లీతో నువ్వు కారులోనే ఉండు, నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా ఏమైనా చూసారేమోనని అడుగుతానంటాడు. అతను వెళ్ళగానే లీ కారు నుండి బయటకు వస్తుంది. ఆ టైంలో తన అటెన్షన్ మొత్తం ఒక ఇంటి మీదే ఉంటుంది. ఫిస్క్ రాగానే మనం వెతుకుతున్న సస్పెక్ట్ ఇంటి నెంబర్ 3525లో ఉన్నాడు, బ్యాకప్ కోసం కాల్ చేయమంటుంది. కానీ ఫిస్క్ ముందు నేను వెళ్ళి చెక్ చేస్తానంటాడు. డోర్ మీద నాక్ చేయగానే బుల్లెట్ తలలోకి దూసుకువెళ్లి వెంటనే చనిపోతాడు. లీ తన గన్ డ్రా చేసి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ ఒకడు ఏమీ మాట్లాడకుండా లీకి సరెండర్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లీకి ఇంట్రాగేషన్ లో కొన్ని పిక్చర్స్ చూపిస్తూ నీకు మైండ్ లోకి వచ్చిన మొదటి వర్డ్ చెప్పమంటాడు. తర్వాత 1 నుండి 100 లోపు ర్యాండమ్ గా ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. అదేంటో కనుక్కో అంటాడు. ఇక లీకి ఒక ఇంటిని చూపిస్తూ ఇక్కడ 12 సంవత్సరాలుగా హాన్స్ తన ఫ్యామిలీలో ఉంటున్నాడు. కానీ 2 నెలల క్రితం తన భార్య పిల్లల్ని చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు తన భార్యని 61 సార్లు పొడిచాడు. కత్తికి ఉన్న బ్లేడ్ విరిగిపోవడంతో ఆపేశాడని చెప్తాడు. బాడీస్ పక్కన మనకు ఒక లెటర్ దొరికింది. కానీ అది ఏదో కోడ్ లాంగ్వేజ్ లో రాసుంది. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరి హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ అవ్వలేదంటాడు. అలాగే మన దగ్గర 10 లెటర్లు ఉన్నాయి. 10 లెటర్లు, 10 ఫ్యామిలీస్ 30 సంవత్సరాల్లో చనిపోయారు. ప్రతి లెటర్ చివర లాంగ్ లెగ్స్ అని సైన్ చేసి ఉందంటాడు. మొత్తానికి ఎవరో లేకపోతే ఏదో ఫ్యామిలీలోని తండ్రితో ఆ పని చేపిస్తుంది అంటాడు. తర్వాత కార్టర్ లీని తన ఆఫీస్‌కి తీసుకెళ్ళి ఏజెంట్ ఫిస్క్ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పమంటాడు. లీ తనకి ఎవరో వెనుక నుండి ఆ ఇంటి వైపు వెళ్ళమని గైడ్ చేస్తున్నట్లు అనిపించింది అంటుంది. ఇక కేసు ఉన్న బోర్డ్‌ని చూపిస్తూ ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. లీ ఈ ఫ్యామిలీస్ మధ్య ఏమైనా కామన్‌గా ఉన్నాయా అని అడుగుతుంది. కార్టర్ చనిపోయిన ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక నెలలో 14వ తారీఖు పుట్టిన కూతురు ఉందంటాడు. కేవలం హాన్స్ ఫ్యామిలీ మాత్రమే ఆ డేట్‌న చనిపోయారు అంటాడు. నెక్స్ట్ డే కార్టర్ లీ కలిసి పార్క్ వెళ్తారు. అక్కడ కేసులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అని అడుగుతాడు. లీ ఎవరు కూడా ఫోర్స్‌తో ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు. ఫోరెన్సిక్ టీమ్‌కి సస్పెక్ట్ అక్కడ ఉన్నట్లు ఏమీ ఎవిడెన్స్ దొరకలేదు. ప్రతి క్రైమ్‌లోనూ మనకి బాడీస్, వాళ్ళని చంపడానికి యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ మాత్రమే దొరికాయి. కానీ ఆ ఆబ్జెక్ట్స్ ఆ ఇంట్లో నుండే వచ్చాయి. 2 సార్లు షాట్ గన్‌తో, ఆ 2 సార్లు కూడా గన్ ఫాదర్ పేరు మీదనే లీగల్‌గా రిజిస్టర్ అయ్యింది. 8 సార్లు కిచెన్‌లో ఉన్న నైఫ్‌తో, ఇంకొకసారి టూల్ బాక్స్‌లో ఉన్న సుత్తితో ఈ హత్యలు జరిగాయి. దీన్ని బట్టి లాంగ్ లెగ్స్ ఖచ్చితంగా ఆ ఇంట్లోకి వెళ్ళి షాట్ గన్‌ని, కత్తిని, హ్యామర్‌ని యూజ్ చేసి ఉంటాడు. కానీ ఎవిడెన్స్ ప్రకారం ఎవ్వరూ రాలేదు. మనకి ఆ లెటర్స్ అక్కడ దొరకకపోతే అసలు లాంగ్ లెగ్స్ అక్కడికి వచ్చినట్లు తెలిసి ఉండేదే కాదంటుంది. కార్టర్ అయితే అతను మర్డర్స్ చేస్తాడు. కానీ అక్కడికి వెళ్ళడు. నువ్వు చెప్పేది అదేనా అంటాడు. లీ ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని చంపుకునేలా చేసి ఉండొచ్చు కదా అంటుంది. కార్టర్ నువ్వు చెప్పేది మేసన్ స్టోరీలా ఉందంటాడు. లీ మేసన్‌కి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే లాంగ్ లెగ్స్‌కి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారేమో అంటుంది. ఆ రాత్రి ఇంటికి తీసుకువెళ్ళి భార్య యానా, కూతురు రూబీని ఇంట్రడ్యూస్ చేస్తాడు. రూబీ లీని తన బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. లీ కూడా ఖచ్చితంగా వస్తానంటుంది. కొద్దిసేపటికి లీతో మాట్లాడడానికి తన తల్లి కాల్ చేస్తుంది. మాట్లాడుతుండగా బయట నుండి ఏదో సౌండ్ వినిపించడంతో మళ్ళీ కాల్ చేస్తానని డోర్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో ఎవరో పెద్దగా డోర్ నాక్ చేస్తారు. ఎవరు అని అడిగితే ఏం మాట్లాడకపోవడంతో డోర్ ఓపెన్ చేయకుండా పైకి వెళ్లి కిటికీలో నుండి చూస్తుంది. ఎవరో ఉన్నట్లు కనిపించడంతో వెంటనే గన్ తీసుకొని బయటకు వస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. కానీ ఎవరో తన ఇంట్లో ఉండడం చూస్తుంది. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ లీ కోసం ఒక లెటర్ ఉంటుంది. కానీ జనవరి 14 వరకు ఈ లెటర్‌ని ఓపెన్ చేయకు అని రాసుంటుంది. అయినా లీ ఓపెన్ చేసి చూస్తే అందులో కొన్ని బర్త్‌డేస్, ఇంకో ఏదో కోడ్ లాంగ్వేజ్‌లో రాసుంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్‌ని డీకోడ్ చేస్తే నీ తల్లిని చంపేస్తా అని రాసుంటుంది. అప్పుడే డిపార్ట్‌మెంట్ నుండి ఫోన్ వచ్చి కార్టర్ నీ కోసం చూస్తున్నాడని చెప్తారు. నెక్స్ట్ మార్నింగ్ లీ, కార్టర్ మర్డర్ జరిగిన ఒక ఇంటికి వెళ్తారు. కార్టర్ ఇది చేసింది కూడా లాంగ్ లెగ్సే అంటాడు. ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసుకుంది. అందుకే ఎవరూ కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వలేదు. లీ కూతుర్లో ఎవరికైనా 14న బర్త్‌డే ఉందా అంటే అవును అంటాడు. తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్తే అక్కడ ఉన్న బ్రౌనింగ్ వాళ్ళతో తండ్రి చేతిలో కత్తుంది. అతని చెయ్యి మీద, మెడ మీద కోసుకొని చనిపోయాడని అంటుంది. ఇది జరిగి ఎన్ని రోజులవుతుంది అని అడుగుతుంది. కార్టర్ నెలవుతుంది అంటాడు. బాడీస్‌ని చూస్తే కుళ్ళిపోయి పురుగులు పట్టేసి తినేస్తూ ఉంటాయి.
ఇక లీకి తల్లి కాల్ చేసి బర్త్‌డేకి వస్తున్నావా అని అడిగితే తెలియదు, కుదిరితే ఖచ్చితంగా వస్తానంటుంది. లీ ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి 1970 నవంబర్ 16న సేమ్ ఇలాంటి కేస్ ఒకటి రిజిస్టర్ అయిందని చూస్తుంది. ఆ డేట్స్‌ని ట్రేస్ చేస్తుండగా ఏదో సౌండ్ వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ తన వర్క్ కంటిన్యూ చేసుకుంటుంది. ఇక ఇవన్నీ ట్రేస్ చేసి చూస్తే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుందని గమనిస్తుంది. కార్టర్ దగ్గరికి వెళ్లి ఇదంతా ఒక అల్గోరిథం అని, మొదటి మర్డర్ 1966 నవంబర్ 14న జరిగింది. ఆ తర్వాత మిగిలిన మర్డర్స్ అన్నీ ఆ డేట్‌కి ముందు కానీ, వెనుక కానీ 6 డేస్ పీరియడ్ మధ్యలోనే జరిగింది అంటుంది. అలాగే క్యారీ యాన్ తండ్రి ఇంటికి వచ్చి ప్రీస్‌ని, అతని భార్యని చంపి అతను కూడా చనిపోయాడు. కానీ క్యారీ యాన్ స్కూల్‌లో ఉండటంతో బ్రతికిపోయింది. కార్టర్‌తో మార్చి 8 చూపించి మార్చి 14 క్యారీ యాన్ బర్త్‌డేకి కరెక్ట్‌గా 6 డేస్ ముందని లాంగ్ లెగ్స్‌ని క్యారీ యాన్ చూసి ఉంటుందని చెప్తుంది. మరి ఈ మార్చి 13 ఏందంటే తెలీదు. కానీ కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. లాంగ్ లెగ్స్ మళ్ళీ చంపుతాడంటుంది. ఇప్పుడు క్యారీ బతికే ఉందా అని అడుగుతాడు. అవును, సైకియాట్రిక్ హాస్పిటల్‌లో ఉంది అంటుంది. ఇక క్యారీ యాన్‌ని కలిసే ముందు ఆమె ఫ్యామిలీ ఉన్న ఫార్మ్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి నేలకు మేకు కొట్టి ఒక క్రాస్ కనిపిస్తుంది. చెక్కలు పగలగొట్టి చూస్తే అందులో ట్రయాంగిల్ గీసి ఉన్న ఒక పేపర్ కనిపిస్తుంది. ఇంకా తవ్వి చూస్తే ఒక బాక్స్‌లో మనిషి సైజులో ఉన్న బొమ్మ కనిపిస్తుంది. కార్టర్ దాన్ని బయటికి తీసి చూస్తుండగా సడెన్‌గా కళ్ళు ఓపెన్ చేస్తుంది. దాన్ని తీసుకొని ఎగ్జామిన్ చేపించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. డాక్టర్ దాన్ని పరిశీలించి ఇది ఎవరో చేతితో తయారు చేశారు. పోర్సిలిన్ వాడి చేశారు. కానీ జుట్టు మాత్రం మనిషి జుట్టు అంటాడు. ఇక పుర్రెలో ఒక ఐరన్ బాల్ ఉందంటాడు. దాన్ని సౌండ్ చేస్తూ వాళ్ళకి చూపిస్తుండగా సడెన్‌గా లీకి కొన్ని విజన్స్ వస్తాయి. అందులో లాంగ్ లెగ్స్ ఒక పాపతో ఇక నువ్వు చీకటంటే భయపడవు. ఎందుకంటే నువ్వే చీకటివి అని మీద ఒక నల్ల గుడ్డ కప్పుతాడు. వెంటనే మళ్ళీ మామూలుగా కాన్షియస్‌లోకి వస్తుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళతో ఈ బొమ్మ రాత్రి పదే పదే నా ఎక్స్ వైఫ్ పేరు పిలుస్తున్నట్లు వినిపించింది. కానీ మళ్ళీ లేట్ నైట్ వర్క్ చేయడం వల్ల అలా అలసిపోయి ఉందేమోలే అంటాడు. నెక్స్ట్ సీన్‌లో లాంగ్ లెగ్స్ ఒక హార్డ్‌వేర్ స్టోర్‌కి వెళ్తాడు. అక్కడ ఉన్న క్యాషియర్ నేను ఎలా హెల్ప్ చేయగలను అంటే చేతులతో కళ్ళు మూసుకొని కుక్కు అంటాడు. ఆ క్యాషియర్ అంటే ఏంటో నాకు తెలీదంటుంది. లాంగ్ లెగ్స్ నీ బర్త్‌డే ఎప్పుడు అని అడిగితే వాళ్ళ నాన్న పిలిచి నాన్న ఈడు మళ్ళొచ్చాడు అంటుంది. లాంగ్ లెగ్స్ కారెక్కి అని అరుచుకుంటూ పోతాడు. తర్వాత రోజు సైకియాట్రిక్ హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్‌ని కలిసి క్యారీ యాన్ గురించి అడుగుతారు. అప్పుడు డాక్టర్ వాళ్ళతో క్యారీ యాన్ ఇన్ని రోజులు కేటటానిక్ స్టేట్ అంటే ఏదో లోకంలో ఉన్నట్లు కూర్చొని ఉండేది. కానీ నిన్న ఒక విజిటర్ వచ్చాక ఏదో స్విచ్ ఆన్ చేసినట్లు లేచి మామూలుగా ఉందంటాడు. కార్టర్ నువ్వు వచ్చిన విజిటర్‌ని చూసావా అంటే లేదు. అప్పుడు నేను వర్క్‌లో లేను కానీ లాగ్ బుక్‌లో ఉంటుందని చెప్తాడు. వెళ్లి చూస్తే లీ హార్కర్ అని తన పేరు రాసుంటుంది. ఇక్కడ ఐడీ చెక్ చేయరా అంటే లేదు అంటాడు. పోయి క్యారీ యాన్ని కలిసి నీకు ఆ రోజు ఏమైనా గుర్తుందా? మీ పేరెంట్స్‌కి ఏమైందో తెలుసా అని అడుగుతుంది. క్యారీ లీతో తన తల్లికి పుట్టేటప్పుడు వైకల్యంతో పుట్టినందుకు తానిష్టం లేదు. కానీ మా నాన్న మంచోడు. అందుకే ఆ పని చేశాడంటుంది. లీ నిన్ను చూడటానికి వచ్చిన విజిటర్‌ని గుర్తుపడతావా అని అడిగితే నేను అతన్ని ఎప్పుడూ మర్చిపోను. అసలు అతను వచ్చి స్టేర్స్ కింద ఉన్న వ్యక్తి కోసం ఏమన్నా చెయ్యమంటాడో అని చూశాను అంటుంది. అతను ఏం చెప్పినా చేస్తాను. నన్ను కిటికీలో నుండి దూకమంటే దూకేస్తాను. ఇప్పటికిప్పుడు నిన్ను చేతులతో చంపేయమంటే ఆలోచించకుండా చంపేస్తా అంటుంది. ఇక కార్టర్‌తో క్యారీ మనకు ఆ బొమ్మ కనిపించిన రోజే కెరడానిక్ స్లీప్ నుండి బయటకు వచ్చిందంటే కోయిన్సిడెన్స్ అయ్యుంటుంది అంటాడు. లేదు, మనం ఏదో మిస్ అవుతున్నాం. కొన్ని కల్చర్స్‌లో చేతబడి లాంటివి చేయటానికి బొమ్మలు వాడతారంటే కార్టర్ అయితే లాంగ్ లెగ్స్ ఎక్కడో ఉండి రిమోట్ కంట్రోల్‌తో ఈ బొమ్మ ద్వారా చంపుతున్నాడా అంటాడు. అసలు నీ పేరు లాంగ్ లెగ్స్‌కి ఎలా తెలుసు అంటాడు. లీ ఏమో నాకు తెలీదంటుంది. కార్టర్ లాస్ట్ వీక్ దాకా ముందుకు కదలని కేసు నువ్వు రాగానే పరిగెడుతుంది. నీ ఫైల్ చూశాను. చివరిగా మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడావు అంటే దానికి దీనికి సంబంధం ఏమిటి అంటుంది. కార్టర్ మీ అమ్మ 1974 జనవరి 13న అంటే నీ 9th బర్త్‌డే రేపు 14th అనగా ఎవరో ఎత్తుగా తెల్లని వ్యక్తిని ఇంటి దగ్గర చూశాను అని కంప్లైంట్ ఇస్తుంది. ప్లీజ్ వెళ్లి ఆ రోజు ఎవరినైనా చూసిందేమో అడుగు అంటాడు. లీ తన తల్లి రూత్‌ని కలుసుకోవడానికి వస్తుంది. ఆ రోజు తల్లికి తినడానికి ఏమైనా వండుదామని కుక్ చేస్తుంటే సడెన్‌గా ఏదో సౌండ్ వినిపిస్తుంది. పక్కకు తిరిగి చూస్తే క్లోజ్ చేసిన డోర్ నుండి ఒక పురుగు బయటకు రావడం చూస్తుంది. అప్పుడు లీకి స్నేక్‌తో విజన్ కనిపిస్తుంది. అప్పుడు రూత్ చిన్నప్పటి లీకి నా షిఫ్ట్‌ని కవర్ చేయమని డెబ్రాని అడిగాను. రేపు నీ బర్త్‌డే కదా అంటుంది. తర్వాత బాత్రూమ్‌లో రూత్ ఏదో వాష్ చేస్తూ ఉండడం చూస్తుంది. బయట ఏదో సౌండ్ విని పోలీస్‌కి ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ పనిచేయదు. వెంటనే పరిగెత్తి పక్కన ఉన్న గన్ తీసుకుంటుంది. అప్పుడు సీన్ ప్రస్తుతం లీ రూత్‌ల దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. లీ రూత్‌ని
తన 9th బర్త్‌డే గురించి అడుగుతుంది. రూత్ నాకేం గుర్తులేదు. నీకేమైనా గుర్తుందా అని అడుగుతుంది. నువ్వు ఎవరో ట్రెస్‌పాసర్ వచ్చాడని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చావు కదా! అప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ రోజు ఎవ్వరు రాలేదని, చిన్న పిల్లవి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటుంది. నేనిప్పుడు చిన్న పిల్లని కాదంటే, అవును ఎందుకంటే నువ్వు పెరిగి పెద్దయ్యావు. కానీ అందరికీ అంత అదృష్టం లేదు. ముఖ్యంగా ఈ లోకంలో చిన్న పిల్లలకి అంటుంది. నీ రూమ్ ఇంకా అలాగే ఉంది. కావాలంటే వెళ్లి చూడు అంటుంది. అక్కడ లీకి కొన్ని ఫోటోస్ కనిపిస్తాయి. అవి చూస్తుంటే లీకి మళ్ళీ విజన్స్ స్టార్ట్ అవుతాయి. చిన్నప్పటి లాంగ్ లెగ్స్‌ని ఫోటో తీశాక రూత్ అక్కడికి వచ్చి మా అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరని అడిగితే ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ ఫోటోని తీసుకొచ్చి కార్టర్‌కి ఇచ్చి తన రూమ్‌లోని ఒక బాక్స్‌లో ఉందంటుంది. లాంగ్ లెగ్స్ బస్ స్టాప్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తుండగా పోలీస్ అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక ఇంటరాగేషన్ టేప్‌ని చూస్తుండగా అతని పేరు డేల్ ఫెర్డినాండ్ కాబలర్ అని తెలుసుకుంటారు. అతను మాత్రం హార్కర్ ఎక్కడుందని అడుగుతాడు. కార్టర్ నీకు ఎలా తెలుసు అంటే, నా ఫ్రెండ్‌కి ఫ్రెండ్‌కి ఫ్రెండ్ అతను ఒక హ్యాపీ బర్త్‌డే చెప్పమన్నాడు అంటాడు. అతను వస్తాడని చెప్పమన్నాడని హ్యాపీ బర్త్‌డే పాట పాడుతూ ఉండిపోతాడు. ఏజెంట్ అందరిని బయటకు పంపి అలా 24 నిమిషాలు పాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అతను ఎక్కడో కూడా ఏ మర్డర్ చేసిన ఎవిడెన్స్ లేదు. మనం అతన్ని ఉంచలేమని అతనికి తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంటుంది. ఇంతలో సీరియస్‌గా లాంగ్ లెగ్స్ ఒక్కడే ఈ పని చేయడం లేదు. అతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. మేబీ ఎవరో అతని ఇంట్లో ఉండనిచ్చి ఉంటారు అంటుంది. అంతేగాకుండా ట్రయాంగిల్ ఇంకా పూర్తి కాలేదు. 13వ తారీఖు ఖచ్చితంగా లాంగ్ లెగ్స్‌కి హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఆ ఫ్యామిలీని చంపుతాడు. కానీ అది ఏ ఫ్యామిలీనో లాంగ్ లెగ్స్ మాత్రమే తెలుసు అంటుంది. లీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అంటే బ్రౌనీ డౌన్ స్టేర్స్‌లో కరెక్ట్‌గా మన కాళ్ళ కింద అనగానే లీకి ఆ రోజు లాంగ్ లెగ్స్ వెళ్ళిపోయే ముందు రూత్‌తో నేను ఫ్రెండ్‌కి ఫ్రెండుని డౌన్ స్టేర్స్‌లో ఉంటాను అంటాడు. ఎక్కడ డౌన్ స్టేర్స్ అంటే అన్ని చోట్ల కావాలంటే నువ్వు నన్ను మిస్టర్ డౌన్ స్టేర్స్ అని కూడా పిలవచ్చు అంటాడు. వెళ్లి నువ్వు క్యారీ అన్ని కలిసినప్పుడు ఏం చెప్పావంటే క్యారీ అండ్ ఫార్మ్ హౌస్‌కి వెళ్ళినప్పుడు భలే తెల్లగా ఉందంటాడు. జనవరి 13, 1974 గురించి అడిగితే ఇది ఇల్లు. అది కూడా చాలా తెల్లగా ఉందంటాడు. ఇక నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారో చెప్పు అంటుంది. డౌన్ స్టేర్స్‌లో ఉంది ఎవరు అంటే వెళ్లి నీ మమ్మీని అడుగు అంటాడు. మా అమ్మకి ఏం తెలీదు అంటే టేల్ సైతాన్ అని చూస్తుండగానే తలని టేబుల్‌కేసి కొట్టుకొని చనిపోతాడు. దాంతో కార్టర్‌కి కోపం వచ్చి ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం అంటాడు. అలాగే నువ్వు ఇంట్రాగేషన్ రూమ్‌లో ఉండగా క్యారీ తన రూఫ్ మీద నుండి దూకి చనిపోయింది. లాంగ్ లెగ్స్‌నే అలా చేయమని చెప్పుంటాడు. ఇంకా అతనికి వేరే అకాంప్లిస్ ఎవ్వరు లేరు. ఏం మ్యాజిక్ లేదు, చేతబడి లేదని కోపంగా వెళ్ళిపోతాడు. ఇద్దరూ కలిసి రూత్ ఇంటికి చేరుకున్నాక బ్రౌన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తావంటే నేను లోపలికి వెళ్లి సస్పెక్ట్‌ని ఐడెంటిఫై చేయడానికి రమ్మని అడుగుతానంటుంది. లోపలికి వెళ్లి చూస్తుండగా రూత్ కారు పక్కగా వచ్చి గన్‌తో ఏజెంట్ బ్రౌనింగ్‌ని షూట్ చేస్తుంది. సౌండ్ వినిపించి కిటికీలో నుండి బయటకు చూస్తే రూత్ మళ్ళీ బ్రౌనింగ్‌ని షూట్ చేస్తుంది. భయంతో తన అమ్మ దగ్గరికెళ్లి గన్ పాయింట్ చేసి ఎదురుగా ఉన్న బొమ్మ ఏంటని అడుగుతుంది. రూత్ నువ్వే పట్టుకున్నావు. కానీ ఇప్పుడు అతను ఫ్రీ అయ్యాడు అంటుంది. లాంగ్ లెగ్స్ చనిపోయాడు. ఇక ఇదంతా చేయనవసరం లేదు అంటుంది. రూత్ అయితే నువ్వు కూడా ఫ్రీ అయ్యావని బొమ్మని తల మీద షూట్ చేస్తుంది. అప్పుడు తల నుండి ఏదో పొగ బయటకు వచ్చి కింద పడిపోయే ముందు బొమ్మ తల నుండి కూడా పొగ బయటికి రావడం చూస్తుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో రూత్ లీకి ఒక స్టోరీ చెప్పడం చూస్తాం. మనిద్దరం ఎప్పుడూ అందరికీ దూరంగా ఉండేవాళ్ళమని. ఒకరోజు బొమ్మలు తయారు చేసే అతను మనల్ని కలిశాడు. అతను మ్యాజిక్‌తో ప్రతి బొమ్మలో తన ఒక పార్ట్‌గా మారిపోయాడని. కానీ బొమ్మ తన కూతుర్ని తీసుకోవాలనుకుంది. కాబట్టి దాంతో నేను పోరాడి కోసం అతనితో డీల్ కుదుర్చుకున్నా అని చెప్తుంది. ఫార్మ్ హౌస్ దగ్గరికెళ్లి చేతిలో బైబిల్‌తో డోర్ నాక్ చేసి కంగ్రాచ్యులేషన్స్ మీకు చర్చి నుండి గిఫ్ట్ వచ్చిందని చెప్తాను. ఆ తర్వాత మేము చేయాల్సిందల్లా ఆ బొమ్మని ఇంట్లో ఉంచడం మాత్రమే. అందులో ఉన్న దెయ్యం దాని పని అది చేసుకుంటుంది అని చెప్తుంది. నేనక్కడ ఉండి ఇదంతా సరిగ్గా అతని ప్లాన్ ప్రకారం వెళ్ళడం చూడాలి. ఇది అతనితో నేను చేసుకున్న డీల్ అని చెప్తుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యి ఆన్సర్ చేయగానే రూబీ పార్టీకి లేట్ అవుతున్నావు అని కార్టర్ అంటాడు. కార్టర్ ఇంటికి వెళ్ళగానే అక్కడ కార్టర్ ఆనా వచ్చి రూబీ ఇప్పుడే ప్రెజెన్స్ ఓపెన్ చేయబోతుంది. కరెక్ట్‌గా టైంకి వచ్చావు. లోపలికి రా అని కార్టర్‌ని పిలుస్తాడు. కానీ అక్కడ తల్లి రూత్‌ని కూడా చూస్తుంది. కార్టర్‌తో లాంగ్ లెగ్స్‌తో మా అమ్మ కూడా పనిచేస్తుంది అంటే ముందు సైలెంట్‌గా కూర్చో అంటాడు. రూత్ లీతో లేడీ ముందే చనిపోయిందని నెక్స్ట్ ఆ పాపనే అంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే లీతో ఆ ముగ్గురు చనిపోవాలంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావంటే నీకోసమే అంటుంది. రూబీని బొమ్మకు దూరంగా లాగుతుంది. ఇంతలో కార్టర్ రూబీని చంపడానికి వస్తే షూట్ చేసి చంపుతుంది. రూత్ కోపంతో మీదకు వెళ్తుంటే తల్లిని కూడా షూట్ చేస్తుంది. రూబీని బొమ్మకి దూరంగా లాగి గన్‌తో షూట్ చేయబోయే టైంకి బుల్లెట్స్ అయిపోతాయి. అప్పుడు లాంగ్ లెగ్స్ హ్యాపీ బర్త్‌డే అని పాడుతూ ఉండడంతో మూవీ ఎండ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.